హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. నేను ఇవాళ ఆంధ్రమాత అంటే ఏంటో కదండి, గోంగూర పచ్చడి తయారు చేయబోతున్నాను. దానికోసం నేను తెల్ల గోంగూర అయితే తీసుకున్నాను. తెల్ల గోంగూరతో చేస్తేనే ఈ పచ్చడి అన్నది బాగుంటుంది అనమాట. దీన్ని ఈ విధంగా కాడన్నది లేకుండా చూడండి, ఈ విధంగా కాడన్నది లేకుండా నీట్గా ఒలిసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఆరబెట్టేసాను ఒక 3-4 అవర్స్. కొంచెం అలా ఆరబెట్టేసరికి వాటర్ అన్నది మొత్తం పోయింది. వాటర్ అన్నది ఎక్కడ ఉండకూడదు అనమాట. ఎక్కడన్నా కొంచెం తడి అన్నది ఉంటే కనుక పచ్చడి అన్నది పాడైపోతుంది. నాది గోంగూర అయితే ఆరిపోయింది. మనము క్వాంటిటీ అయితే ఇంత కనిపిస్తుంది కానీ పచ్చడి అయితే కొంచెమే అవుతుంది ఫైనల్గా. కానీ ఆంధ్ర గోంగూర పచ్చడి టేస్ట్ చూడని వాళ్ళు ఉండరు, కానీ చాలా బాగుంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకుంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా దానికి సరిపోదన్నమాట, అంత టేస్ట్ ఉంటుంది. సో ఆ ఆంధ్రమాత గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించేస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. దానికోసం నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ గ్యాస్ వెలిగించేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలన్నమాట. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందనమాట. ఇప్పుడు మనం ఒక గుప్పుడు పల్లీలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇవి దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. తొందరగానే వేగిపోతాయి. సో అవి లాస్ట్లో ఇంకొక 2 సెకండ్స్కి అయిపోతాయి అనగా అప్పుడు మనం జీడిపప్పు పలుకులు ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక గుప్పుడు పచ్చిశనగపప్పు, ఒక గుప్పుడు మినపప్పు, వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందనమాట. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి, నేను తీసుకున్న 6 కట్ల గోంగూరకిను 1 కప్పు ధనియాలు, మన కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు, నేనైతే ఒక 20 మిరపకాయలు అయితే వేస్తున్నాను, ఒక 15 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 4 రెబ్బలు కరివేపాకు. ఇవన్నీ కూడా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా వేగిపోయినాయి. మనం ఇప్పుడు గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకున్నాం, లేకపోతే మాడిపోతాయి ధనియాలును ఎండుమిరపకాయలు. ఇవి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా పోపులు, మన పోపులకి కొన్ని ఉంచుకొని కొన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చాలా వరకు యాడ్ చేసేసుకోవాలి. నేను ఓన్లీ ఒక 2 స్పూన్స్ పోపులు మటుకే ఉంచుతున్నాను. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి, పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ గోంగూర అంతా కూడా మగ్గ పెట్టుకోవాలన్నమాట. దానికోసం నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఆయిల్ కాయిన తర్వాత గోంగూర మొత్తం ఇందులో వేసేసుకొని ఎంతసేపు ఉండదు, 2 మినిట్స్కి మొత్తం కూడా దిగిపోతుంది. ఇది 6 కట్ల గోంగూర మగ్గితే ఎంత అయిందో చూసారా? అంతే, మొత్తం మగ్గితే కొంచెమే అవుతుంది. ఇంకొంచెం మగ్గాలన్నమాట. ఇది ఇంకొంచెం ఫ్రై అయితే అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి, మొత్తం గోంగూర అన్నది ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలన్నమాట.
ఎక్కడా కూడా గ్రీన్ అన్నది లేదు. చూడండి మొత్తం కూడా మగ్గిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది బాగా చల్లారిపోవాలన్నమాట. అన్నది ఇప్పుడే వేసుకోవాలన్నమాట మనం మిక్సీ చేసేటప్పుడు. నేను ఈ క్వాంటిటీకి ఈ స్పూన్తో 5 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఎక్కువ ఉంది కదా, గోంగూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అన్నది కొంచెం ఎక్కువే పడుతుంది. దీన్ని ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. మెత్తగా ఈ విధంగా ఉండాలి పౌడర్ అన్నది. ఇప్పుడు ఇందులో మనం మగ్గబెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది యాడ్ చేసుకున్నాం. నేను అది కారపొడి చేసిన తర్వాత అది క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉందని చెప్పి ఇలా సగం తీసేసుకున్నాను అనమాట. దేనికి దానికే 2 సార్లు గ్రైండ్ చేసుకుందామని చెప్పి సగం కారపొడి అయితే ఇలా తీసేసుకున్నాను. ఆ సగానికి సరిపడా మగ్గిన గోంగూరలో సగం గోంగూర అయితే వేసుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏమన్నా మిక్సీ జారు తిరగకపోతే గట్టిగా ఉంటే కనుక కొంచెం పచ్చి ఆయిల్ పోసుకోవచ్చు, అంతేగాని వాటర్ మటుకు యాడ్ చేయకూడదు. చూడండి ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోవాలి, అక్కడ ఆకు అన్నది లేకుండా. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. మిగతాది నా దగ్గర ఇంకా సగం ఉంది కదా, మనం ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. సో దాన్ని నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని హాఫ్ది కారం ఉంది కదా ఇందులో వేసేసుకొని ఇది కూడా మిక్స్ చేసేసుకుని మొత్తం కూడా ఇదంతా కలిపేసుకున్న తర్వాత మనం ఒక బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ యూఎస్కి అట్లా వెళ్ళాలి అంటే కనుక ఇప్పుడే పెట్టి పంపించేస్తే తాలింపు అన్నది మెత్తపడిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఈ విధంగా ఇందులో కొంచెం కలవటం కోసమని పచ్చి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం కూడా ఈ కారపొడి అంతా కూడా ఇందులో కలిసేలాగా కలిపేసుకొని చూడండి ఈ విధంగా ముద్దలా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సి వచ్చినప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్నది ఉంది కదా, దానికైతే పోపు వేసుకుందాం. దీనికి పోపు అయితే వేసుకుందాం. తాలింపుకి ఒక బాండీ అయితే పెట్టేసుకుందాం. గోంగూర పచ్చడికి కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుంది. నేను ఆ క్వాంటిటీకి ఒక హాఫ్ కప్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కాగనిద్దాం. ఆయిల్ కాగిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న పీనట్స్ అవి ఉన్నాయి కదా, జీడిపప్పులును పల్లీలు అవి అండ్ పోపులు ఇందులో యాడ్ చేసుకోవాలి. రెండు ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లిపాయలు ఇలా చితకాపతిగా కొట్టేసుకుని అవి మళ్ళీ కొంచెం ఇంగువ. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు, కొంచెం అది కలిస్తే సరిపోతుంది. ఒక 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా వీటిని ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసుకున్నది ఉంది కదా, గోంగూర పచ్చడి మొత్తం వేసేసుకున్నాం. వేసుకొని ఇందులో మొత్తం ఈ ఆయిల్ అంతా దీనికి కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఏ పోపు వేసే పచ్చళ్ళు ఏదైనా కూడా పోపులు కరకరలాడితేనే పచ్చడి అన్నది టేస్ట్ బాగుంటుంది అనమాట మనం తినేటప్పుడు. అందుకోసమే మనకి ఎప్పుడు కంటే అప్పుడు కొంచెం కొంచెం తాలింపు వేసుకోవచ్చు. మా రిలేటివ్స్లో అయితే ఏ ఫంక్షన్ జరిగినా గోంగూర పచ్చడి అయితే కంపల్సరీ ఈ విధంగానే చేస్తారనమాట. చూడండి అంత ఆయిల్ పోసాను, కొంచెం కూడా ఆయిల్ లేదు, మొత్తం అబ్జర్వ్ చేసేసింది. మిక్సీ చేసేటప్పుడు కూడా నేను కొంచెం పచ్చి ఆయిల్ అన్నది యాడ్ చేశాను అనమాట, బ్లేడ్స్ తిరగట్లేదు అని చెప్పి. ఆంధ్రమాత గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా ఏదన్నా ఒక గాజుది ఎయిర్ టైట్ ఉన్న గాజుది కానీ పింగాణి కానీ అందులోకి తీసేసుకుంటే ఇదైతే కనుక నిలవ పచ్చడి.
అప్పటికప్పుడు కూడా చేసుకుంటారు కొంతమంది. అదేంటి అంటే పచ్చి ఉల్లిపాయ వేసి చేస్తారు, అది నిల్వ ఉండదు. ఈ విధంగా చేసుకుంటే కనుక నిల్వ ఉంటుంది అనమాట. ఆంధ్రామాత గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.